హలో అండి. హాయ్ మీ పేరు? సల్మా. సల్మా. ఓకే, సో ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా మేకప్ లో? లేదు అండి. జీరో నాలెడ్జ్. Zero knowledge. ఎలా అప్రోచ్ అయ్యారు రమేష్ మేకప్ అకాడమీని? అంటే ఇన్స్టాగ్రామ్ లో అంటే యూట్యూబ్ లో చూసాను. చాలా అకాడమీస్ ఉన్నాయి కదా, దీన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే రమేష్ అకాడమీలో అది చాలా బాగుంది అని చెప్పారు. ఆల్రెడీ ఇంత ముందు మా ఫ్రెండ్స్ ఇక్కడ నేర్చుకుని జాయిన్ అయ్యారు. ఓకే, అట్లా కూడా ఇంకా అన్ని ఇన్స్టిట్యూట్ లో చూస్తే బాగుందని ఇక్కడ జాయిన్ అయిపోయారు. సో దానికన్నా ముందు మీ ఎక్స్పీరియన్స్ కన్నా ముందు, సో ఇవాళ కంప్లీట్ బ్రైడల్ లుక్ మీరే చేశారా? ఈ కలర్ కరెక్షన్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, ఏ విధంగా అంటే మీకు ఏ విధంగా అర్థమైంది వీళ్ళకి ఇదే సెట్ అవుతుందని మీకు ఎలా తెలుసు? అంటే సార్ వాళ్ళు మాకు జీరో నాలెడ్జ్ తో వచ్చినా గానీ సార్ వాళ్ళు చూపించారు కదా కలర్ కరెక్టర్ గానీ ఇలా చేసుకోవాలి, కన్సిలర్ ఏ స్కిన్ టోన్ కి ఏ ఫౌండేషన్ యూజ్ చేయాలి అని చెప్పేసి అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత స్కిన్ టోన్ ని బట్టి ఏది చూస్ చేసుకోవాలో కూడా అర్థమైందా మీకు? ఇప్పుడు ఏ స్కిన్ టోన్ ఉన్నా హ్యాండిల్ చేయగలుగుతారా? చేయగలుగుతాం. డార్క్ లైట్ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఈవెంట్ అంటే ఒక పెళ్లి మాత్రమే ఉండదు, ఒక సంగీత్ మాత్రమే ఉండదు, కొన్నిసార్లు పార్టీస్ ఉంటుంటాయి బయట. సో అటువంటి లుక్స్ కూడా చేయగలరా మీరు? చేయగలుగుతాం మేడం, చేయగలుగుతారు. ఇక్కడికి రాకముందుకు భయం వేసింది, ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది కూడా చేయగలుగుతాం అని చెప్పేసి. ఎందుకు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు? మేకప్ ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. జనరేషన్ వాళ్ళకైనా మేకప్ ఒక మ్యాండేటరీ అయిపోయింది. ఏ జనరేషన్ వాళ్ళకైనా మేకప్ మ్యాండేటరీ అయింది. ఒకటి మేకప్ కి మార్కెట్ లో డిమాండింగ్ కూడా ఉంది, అందుకోసం. ఎగ్జాక్ట్లీ. సో లుక్ చాలా చాలా బాగుంది. ఇక్కడ ఓవరాల్ గా మీరు నేర్చుకుంది ఏంటండి? మేకప్ తో పాటు మీరు నేర్చుకున్న స్కిల్స్ ఏంటి? ఇంకా ఒక డిసిప్లిన్ అవ్వచ్చు, ఇంకా టైం మెయింటెనెన్స్, ఇంకా ఇందులో కూడా చాలా నేర్చుకున్నాము. సారీ డ్రాపింగ్ కానీ, ఇంకా ఫ్లవర్ మేకింగ్, నెయిల్ ఆర్ట్, మేకప్, హెయిర్ స్టైల్స్ చాలా నచ్చాయి, చాలా బాగా నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఒక నార్మల్ గా ఒక పర్సన్ వచ్చి మాకు ఈవెంట్ ఉంది అంటే నెయిల్ ఆర్ట్ దగ్గర నుంచి ఫ్లవర్ మేకింగ్ దగ్గర నుంచి A to Z మీరు చేసుకుంటాం. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మీకు క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. శారీ డ్రైపింగ్ చాలా 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 నీట్ గా చేస్తారు. అంటే శారీ డ్రైపింగ్ చేసేటప్పుడు ఇన్ని ఇంచెస్ అని ఏమన్నా ఉంటుందా అండి లెక్క? అవును. ఓకే, ఆ టెక్నిక్స్ ఉన్నాయా ఇక్కడ? ఓ, మీకు అవన్నీ తెలుసా? వచ్చేసాయా? ఓకే, ఇన్ని ఇంచెస్ అండి ఇంత అని మెజర్మెంట్స్ తీసుకొని. ఓకే, హెయిర్ లో కూడా ఆ విధంగానే ఉంటుందా? పార్టీషన్స్ మెజర్మెంట్స్ అవి ఉంటాయి కదా. ఓ, అవన్నీ మరి ఎలా గుర్తుపెట్టుకున్నారు? అంటే ఒక హెయిర్ స్టైల్ కదా మీరు నేర్చుకుని 60+ అని చెప్తున్నారు, అన్నిటికీ ఇంచెస్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. అంటే ఇంకా ప్రాక్టీస్ చేసినాం కదా. ఓకే, సో ఆ ప్రాక్టీస్ లో మీకు అర్థమైంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.